राधा यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारि यमुनतीरावनचारि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधे जय गौरानिताय गौरानिताय जय गौरानिताय जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय श्री श्री राधा माधव की श्री गौरनिताय की ग्रंथराज श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये हरे कृष्ण ओके हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం రెండవ స్కందం మూడో అధ్యాయం ఈరోజు శ్లోకం సంఖ్య 12 ज्ञानं यदा प्रतिनिवृत्त गुणोर्मि चक्र मात्मा प्रसादभूत यत्र गुणेष्वसंग कैवल्य सम्मत पतस्वत भक्ति योग को निर्वृतो हरिकथासु रतिं न कुर्यात् ज्ञानं यदा प्रतिनिवृत्त गुणोर्मि चक्र मातृ प्रसादभूत यत्र गुणेष्वसंग कैवल्य सम्मत पतस्त्वत भक्ति योगः को निर्वृतो हरिकथासु रतिं न कुर्यात् ज्ञानं यदा निवृत्त गुणोर्मिक चक्र मातृ प्रसाद उत यत्र गुणेष्वसंगः कैवल्य सम्मत पतस्त्वत भक्ति योगः को निर्वृतो हरिकथासु रतिं न कुर्यात् हरे कृष्ण प्रभु जी माता जी रिसाइट చేయండి हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु స్క్రీన్ లో శ్లోకం కనపడుతుంది ప్రభు కనిపించట్లేదా ప్రభు ఒక్క నిమిషం మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను పీడిఎఫ్ ఓపెన్ చేయనట్లున్నారు ఒక్క నిమిషం డన్ ప్రభు ఇప్పుడు వస్తుంది
వస్తుందా ప్రభు? ఇప్పుడు వస్తుంది ప్రభు. చెప్పండి. మాతాజీ కృష్ణ మీకు ప్రభు. ఎవరండి? మమ్మారెడ్డి ప్రభు నేను చెప్తాను. చెప్పండి తొందరగా. జ్ఞానం యదా ప్రతినివృత్తి గుణోర్మి చక్ర మాత్మ ప్రసాద ఉతయత్ర గణేశ్వ సంగ కైవల్య సమ్మత పతస్థత భక్తి యోగ కో నిరుతో హరి కథాసు రతిన్న కురాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్ర మాత్మా ప్రసాద ఉతయేత్ర గుణేశ్వ సంగ కైవల్య సమ్మత పతిస్త్వత భక్తి యోగ కో నిర్కృతో హరి కథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ మాతాజీ. ఇంకా హరే కృష్ణ ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్విచక్రః ఆత్మ ప్రసాదాయుతయత్ర గుణేశ్వ సంగః కైవల్య సమ్మత పతస్వత భక్తి యోగః కో నిర్వృతో హరి కథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రమాత్మ ప్రసాద ఉతయత్ర గుణేశ్వ సంగః కైవల్య సమ్మత పతస్వత భక్తి యోగః కో నిర్వ్రతో హరి కథాసురతిం న కుర్యాత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. జ్ఞానము ఏదైతే ఆ పరిమితి వరకు ఆ ప్రతినివృత్త పూర్తిగా నిలిపివేసి గుణ ఊర్మి భౌతిక గుణ తరంగములను చక్రం సుడిగుండము ఆత్మ ప్రసాద ఆత్మ సంతుష్టి ఉత అంతియేగాక ఎత్ర ఎచ్చటైతే గుణేషు ప్రకృతి గుణములందు అసంగ అనాసక్తి కైవల్య దివ్యము సమ్మతింపబడినది పథ మార్గము తు కాని అత కావున భక్తి యోగము కహ ఎవడు నివృత్త లగ్నము హరికథాసు శ్రీహరి దివ్య కథల యందు రతిం ఆకర్షణము న కుర్యాత్ పొందకుండును. భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదకి జై. దేవదేవుడగు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడిబడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదై ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండును. భాష్యము భగవద్గీత 10.9 ప్రకారము మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ శ్లోకం ప్రకారము విశుద్ధ భక్తుని లక్షణములు పరమాద్భుతములైనటివి. అతని కర్మలన్నీయును సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందే లగ్నమై ఉండును. ఆ విధముగా విశుద్ధ భక్తులు పారవశ్య భావములను తమలో తాము పంచుకొనుచు దివ్యానందమును అనుభవింతురు. ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందు చక్కగా అనుష్ఠించినచో ఇట్టి దివ్యానందము సాధనావస్థ ఎందును అనుభూతము కాగలదు. ఇక పరిపక్వ దశలో ఆ దివ్య భావము భగవానునితో గల ప్రత్యేక సంబంధ అనుభూతి యందు పరిణితి నొందగలదు. ఇది ప్రత్యేక సంబంధం అంటే దాస్య సఖ్య
వాత్సల్య మాధుర్య అంటే అది శుద్ధ సత్వగుణ స్థాయి, శుద్ధ కృష్ణ చైతన్యం మనలోని అది మేల్కొల్పబడినప్పుడు ఆ అవస్థ అన్నమాట. అటువంటి ప్రత్యేక సంబంధమునందే జీవుడు సహజముగా స్థితుడై యుండును. అత్యున్నత దివ్యానందముగా పరిగణింపబడిన మాధుర్య రస సంబంధము వరకు. ఈ విధముగా భగవదనుభూతికి ఏకైక సాధనమైనందున భక్తి యోగము కైవల్యము అని పిలువబడినది. ఈ సందర్భమున శ్రీల జీవ గోస్వామి వేదవచనమును ఏకో నారాయణో దేవః పరావరాణం పరమ ఆస్తే కైవల్య సంజ్ఞితః ఉదహరించుచు పరమ పురుషుడకు నారాయణుడు కైవల్యునిగా తెలుపబడునని లోపరిచి ఉండిరి. ఇక మనుజుని అతని కడకు చేర్చడి సాధనము కైవల్య పంత భగవత్ ప్రాప్తికి ఏకైక మార్గము అని పిలువబడును. ఈ కైవల్య పథము శ్రవణముతో కృష్ణ పరములైన విషయములను శ్రవణము చేయుట ద్వారా ఆరంభమగును. అట్టి హరికథ శ్రవణము వలన కలిగడి సహజ పరిణామము దివ్య జ్ఞాన ప్రాప్తియే. అది సమస్త లౌకిక విషయముల నుండి విడుదల కలుగజేయగలదు. వాస్తవమునకు భక్తునికి అట్టి లౌకిక విషయముల ఎడ ఏమాత్రము అభిరుచి ఉండదు. లౌకిక విషయాల పట్ల ఏమాత్రము రుచి ఉండదు. సాంఘిక రాజకీయవాది లౌకిక కర్మలన్నీయును అతనికి ఆకర్షణారహితములై ఉండును. సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాలు గాని లేదంటే రాజకీయ కార్యక్రమాల పట్ల గాని అతనికి ఎట్టి ఆకర్షణ ఉండదు. పరిపక్వ స్థితిలో అట్టి భక్తుడు తన స్వీయ దేహము పట్ల అనురక్తిని వీడును. అట్టి ఎడ దైహిక బంధువుల విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా, అంటే తన శరీరం పట్లనే ఆసక్తి ఉండదు, ఇంకా ఇతర బంధువుల పట్ల ఎందుకు ఆసక్తి ఉంటది. అటువంటి స్థితిలో మనుజుడు భౌతిక గుణముల తరంగములచే కలతకు గురికాడు. ఈ త్రిగుణాలని బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి ఇంకొక శ్లోకంలో చెప్తారు. ఏంటి ఈ గుణాలను దాటిన తర్వాత మద్భక్తిం లభతే పరం అని భగవంతుడు చెప్తాడు అనమాట. గుణాలను దాటిన వారికి ప్రకృతి గుణములు అనేకములు కలవు. సాధారణ వ్యక్తి అతిగా అనురక్తుడయ్యేది సమస్త లౌకిక కర్మలయందు భక్తుడు అనాసక్తుడగును. ఈ సమాజంలో జనాలు ఎన్నో వస్తువుల వెంట పడుతుంటారు, కానీ వీటన్నిటికీ అనాసక్తిని భక్తుడు చూపిస్తాడు. అటువంటి స్థితి ఇచ్చట ప్రతినివృత్త గుణోర్మి అని వర్ణింపబడినది. అది ఆత్మ ప్రసాదము, ఎటువంటి భౌతిక సంబంధం లేనటువంటి పూర్ణ ఆత్మ సంతుష్టి ద్వారా సాధ్యపడగలదు. పూర్ణామృత స్వాదనం ఇది ఎక్కడ వింటాం మనం? శిక్షాష్టకంలో వింటాం. ఉత్తమ శ్రేణి భక్తుడు ఇట్టి స్థితిని భక్తి యోగము ద్వారా పొందును. మన ఔన్నత్యమును కలిగి ఉన్నప్పటికీ భగవానుని ప్రీతియర్థము అతడు ఆ దేవదేవుని మహిమలను ప్రచారము కావించు ప్రచారకునిగా స్వచ్ఛంద పాత్ర పోషణము కావించును. అంతేగాక లౌకికమైనదంతయు ఆధ్యాత్మిక ఆనందముగా మార్చుటలో సాధకులు అవకాశమొసగా అతడు లౌకికమైన దానితో సహా సమస్తమును భక్తియుత సేవతో జతపరచును. విశుద్ధ భక్తుని ఈ కర్మను శ్రీల రూప గోస్వామి నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే అని వర్ణించిరి. కృష్ణ సేవలో జతపరుపబడిన లౌకిక కర్మలు సైతం దివ్య కర్మలుగానే పరిగణింపబడును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచార్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ ద్వైత గదాధర శివ సాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.
భావం మళ్ళొకసారి. దేవదేవుడగు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టి జ్ఞానమై ఉన్నది. ఇది ఇక్కడ చూడండి, శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానం అనేది ఏంటంట, భౌతికమైన గుణ తరంగాలు, ఈ తరంగాలతో పోలుస్తున్నారు ఇక్కడ. గుణములు, భౌతిక గుణములు అంటే ఇవి ఒకసారి సత్వగుణం, ఒకసారి రజోగుణం, ఒకసారి తమో గుణం, ఇట్లా మన పైన ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి అన్నమాట. తరంగాల మాదిరి ఒక దాని తర్వాత ఒకసారి ఎక్కువైతే ఇంకొకసారి ఆధిపత్యాన్ని పొందుతుంది. మనం ఒకసారి సత్వగుణంలో ఉంటాం, ఒకసారి తమో గుణంలో ఉంటాం, ఒకసారి రజోగుణంలో ఉంటాం, ఒకసారి మిళితంగా ఉంటాం. అట్లా వీటికి ఈ జ్ఞానం ఏంటంట, ఇది పూర్తిగా నిలిపివేస్తుందంట. ఏంటి? శ్రీహరికి సంబంధించిన దివ్యమైన జ్ఞానం. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదై ఉన్నది. ఏంటంట, ఇలాంటి దివ్యమైన జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడివడి, భౌతికమైన ఆసక్తి నుంచి, భౌతికమైన ఆసక్తులు ఏమీ ఉండవు అన్నమాట ఈ జ్ఞానము పొందడం వల్ల. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నది. ఆత్మ సంతుష్టి జరుగుతుంది, దివ్యమైనది, ప్రామాణికులచే ఆమోదింపబడినది. ఏంటంట? ప్రామాణికులతో ఆమోదింపబడినది అని కూడా చెప్తున్నారు. అర్జునుడు చెప్తాడేమని, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్పి, అశితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీసిమి అని చెప్తారు అర్జునుడు. ఈ జ్ఞానము ఇది 10వ అధ్యాయం అనుకుంటా భగవద్గీతలో. అక్కడ చెప్తారేమని, ఓ కృష్ణ, మీరు పరంధామ, పరమ పురుషుడు మీరే, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాం అని చెప్తారు. 3వ లైన్ 4వ లైన్ నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. ఇది నారదముని, తర్వాత అశితుడు, దేవరుడు, వ్యాసుడు ఇది సత్యము అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పడందే కాదు, నువ్వు కూడా చెప్తున్నావు. ఏంటి? నువ్వే పరమ పురుషుడు అనే విషయాన్ని అని చెప్తారనమాట. ఈ దివ్యమైన జ్ఞానం ఏంటంట, ఈ ప్రామాణికులచే ఆమోదింపబడింది. ప్రామాణికులు ఎవరు? ఎవరు పడితే వాళ్ళు ప్రామాణికులు కాదు. నువ్వు, నేను, ఇంకొకరు ఎవరో ప్రామాణికులు కాదు. ఎవరైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ 4 భ్రమ ప్రమాద విప్రలిప్స కరణ పటవ అంటే, భ్రమ అంటే భ్రమకు గురి కావడం. భ్రమకు గురి కావడం అంటే వాళ్ళకి సరైన జ్ఞానము, మనమందరం భ్రమకు గురైతుంటాం కదా. వాళ్ళు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనం చూడలేం. ఉదాహరణకి ప్రభుపాదుల వారు ఎంతో ఫిక్స్డ్ డిటర్మినేషన్ తో ఉన్నారేమని, ఆయన దగ్గర ఉండేది 40 రూపాయలైనా కూడా నేను ఇంటర్నేషనల్ సొసైటీని స్థాపిస్తాను అనే దృఢ నిశ్చయం ఉందంటే వాళ్ళు చూడగలుగుతారు. ఒక ఇంటర్వ్యూలో ప్రభుపాదుల వారు చెప్తారనమాట, మాకి ఏంటి ఫారెన్కి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం గడిచిందంటే మీకు ఎలా ఉంది మీ సంస్థ అని అడిగితే, మా మా సంస్థ ప్రపంచం అంతా, మా సెంటర్స్ ఉన్నాయి, చాలా మంది భక్తులు ఉన్నారు, పుస్తక వితరణ జరుగుతుంది, ప్రసాద వితరణ జరుగుతుంది అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారిని వేరే శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభుపాద మనకి ఇంకా ఏమి రాలేదు, మీరు ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పని అడిగితే, అన్నీ ఉన్నాయి కానీ కాలమే విడదీస్తుంది అంతే. కాలం ఒకటి మధ్యలో ఉంది. కాలం గడిస్తే అన్ని మేనిఫెస్ట్ అవుతాయి, అన్ని మనకి వ్యక్తం అవుతాయి. అట్లా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ ఇంద్రియాలు సహజంగా బద్ధ జీవన ఇంద్రియాలు అసంపూర్ణాలు. వాళ్ళ ఇంద్రియాలు భౌతికమైన ఆసక్తులకి అతీతంగా ఉంటాయి. ఇది భ్రమకు గురి గారు. తర్వాత మోసం చేసే ప్రవృత్తి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ వీటన్నిటికి వాళ్ళు లోబడరు. కాబట్టి వాళ్ళు ఏంటి? ప్రామాణికులు. వాళ్ళు చెప్పింది జ్ఞానాన్ని మనం వినాలి. మహాజనో ఏన గతః సపంత, మహాజనులను మనకి చూపించిన దారిలో మనం నడవాలి. మనకిష్టం వచ్చినట్టు. అందుకే ఈ భగవంతుడు చెప్తారు, ఈ
కామ కోరిక వల్ల, భౌతిక భోగ ఇంద్రియ కోరిక వల్ల వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ నేచర్ కు తగ్గట్టుగా వాళ్ళు రకరకాలైన పూజల్ని కనుక్కుంటారు అని చెప్పని. సో అలాంటి ఆ పని ప్రామాణికులు చేయకూడదు. దివ్యమైన భగవంతునికి శ్రీహరికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు ఏంటి, మనం సరైన ప్రామాణికుల నుంచి మనము ఆమోదింపబడిన జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చాలా సందర్భాల్లో చెప్తారు ఏంటి, డబ్బుల కోసము ప్రవచనాలు ఇచ్చే వాళ్ళ దగ్గర మనం శ్రవణం చేయకూడదు. ఎంతో మంది ఉన్నారు సొసైటీలో, వాళ్ళు సప్తాహాలని అవని ఇవని వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం చెప్పే వాళ్ళ నుంచి మనం ఎప్పుడు వినకూడదు. భక్తుల నుంచి మనం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఇక ఒకసారి శ్రీల రాధా గోవింద స్వామి మహారాజ్ ఫారెన్ లో సప్తాహం పెట్టినారు. సప్తాహం పెట్టింటే ఒక వ్యక్తి, అంటే ఇండియన్స్, ఆయన ఫస్ట్ టైము భాగవతం వింటున్నాడు. తర్వాత ఆయన అడిగినాడు అనమాట, మహారాజు నేను వినాలనుకుంటున్నాను దశమ స్కందము శ్రీమద్ భాగవతం, ఏంటి దశమ స్కందం నుంచి నేను వినాలనుకుంటున్నాను. ముఖ్యంగా భగవంతుడు గోపికలతో నృత్యం చేసినారు కదా, రాసలీల ఫస్ట్ టైమ్స్ వినాలి, లీలలు వినాలి అని చెప్తాడనమాట. అప్పుడు హిజ్ హోలీనెస్ రాధా గోవింద గోస్వామి మహారాజ్ చెప్తారనమాట, ఏమయ్యా నీకు తెలుసు కదా, యాక్చువల్ గా 12 స్కందాలు శ్రీమద్ భాగవతం, నువ్వు దశమ స్కందము వినడం ఏంటి? మనము ఒక సిస్టమేటిక్ గా మొదటి నుంచి 9 స్కందాలు ఉన్నాయనే విషయాన్ని నువ్వు గమనించాలి అని చెప్తారనమాట. యాక్చువల్ గా మనం శ్రీమద్ భాగవతంలో ఉండే 2 స్కందాలు కూడా, ఫస్ట్ 2 స్కందాలు భగవంతుని పాదాలతో మొదలైతాయి. ఈవెన్ చూడండి, కుంతి అని కూడా నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రై. యాక్చువల్ గా భగవంతునికి ప్రార్థన చేసేటప్పుడు, భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు మనం ఎక్కడి నుంచి చేస్తాం? పాదాల నుంచి చేస్తాం దర్శనం. శ్రవణం కూడా శ్రీమద్ భాగవతం అనేది శ్రీకృష్ణ భగవానుతో పోల్చారు. ఈ దశమ స్కందం అనేది భగవంతుని యొక్క ముఖం. దశమ స్కందం అంటే భగవంతుని యొక్క ముఖాన్ని మనం దర్శించాలంటే, దర్శించి ఆ ముఖ బింబాన్ని మనం అర్థం చేసుకునే శక్తి మనకు రావాలంటే ఫస్ట్ పాదాల నుంచి మొదలు. ఎలాగైతే మనము శ్రీ విగ్రహ రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం పాదాల నుంచి దర్శనం చేస్తూ ముఖ బింబాన్ని మనం దర్శనం చేసుకుంటాము, అట్లా శ్రీమద్ భాగవతాన్ని కూడా మొదటి స్కందం నుంచి మనం శ్రవణం చేస్తూ రావాలి. అందుకే శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారు చెప్తారు మనకేమని, 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ భక్తియుత సేవలో 5 విషయాలు ఏంటి, మధురావాసం, ఈ పుణ్యక్షేత్రాలలో నివసించడం, తర్వాత నివసించకపోయినా ఇది ఎలా, మనం ఉండే ప్రతి టెంపుల్ కూడా పుణ్యక్షేత్రము బృందావనము నేను చెప్తాను. సో పుణ్యక్షేత్రంలో నివసించడం. రెండోది భాగవతాన్ని రెగ్యులర్ గా చదవడం. తర్వాత హరినామాన్ని జపం చేయడం. తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండడం. 4 ఇంకొక విషయం, విగ్రహారాధన చేయడం, శ్రీ విగ్రహారాధన చేయడం. ఈ 5 విషయాలు చేయాలి మనము అని శ్రీల రూప గోస్వామి, అంటే పొటెంట్ 60 చాలా ఉన్నాయి, 60 పైగా ఉన్నాయి. ఏంటి ఈ భక్తుల అంగాలు మనం చేసే కార్యక్రమాలు భగవంతునికి భక్తియుత సేవ. దాంట్లో 5 పొటెంట్స్ అంటే చాలా శక్తివంతమైనవి ఈ 5 అనమాట. ఈ 5 కూడా పరిపూర్ణమైతాయి ప్రామాణికమైన భక్తుల్ని ఆశ్రయించడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ భక్తుల్ని మనం ఎవరైతే ఆశ్రయిస్తున్నామో వాళ్ళు యాక్చువల్ గా త్రిగుణాలకు అతీతమైన భక్తుల్ని మనం ఆశ్రయిస్తేనే సాధ్యమవుతుంది. ఇది ప్రతి పురాణంలోన, ప్రతి వేదాల యొక్క సారం కూడా ఇదే. నిజం చెప్పాలంటే ఏంటి, మనం భగవంతుని భక్త్యా సంజాయతే భక్తి అంటే ఏంటి, భక్తి అనేది ఇతర ఏ దానిపైన ఆశ్రయం లేకుండా భక్తి ద్వారానే భక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనం భక్తుల సాంగత్యం ద్వారానే మనకి భక్తి లభిస్తుంది. జ్ఞానం వల్ల గాని వైరాగ్యం వల్ల గాని కాదు. జ్ఞానము వైరాగ్యం కూడా సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడు ఇనిషియల్ గా
ఇనిషియల్ గా మనం భక్తియుత సేవను అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ చూడండి ఎలా అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదేంటి? ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియార్థాల పైన మన మనసుని సంలగ్నము విషయాన్ పుంసః ధ్యాయతో మనం ఎప్పుడైతే ఈ విషయాలపైన ధ్యానం చేస్తామో అప్పుడు ఏమైతుంది? సంఘం ఏర్పడుతుంది. దానివల్ల కామం ఉద్భవిస్తుంది. కామం తీరనప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వల్ల స్మృతి మన జ్ఞానాన్ని మనం పోతాం. తర్వాత బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే నాశనం అయిపోతాం. కానీ ధ్యాయతో హరినాం పుంసః ధ్యాయతో కృష్ణో పుంసః మనం ఒకవేళ మన మనసుని మన చిత్తాన్ని భగవంతుని పైన సంలగ్నం చేస్తే ఏమైతుంది? మనకి ఆసక్తి ఏర్పడుతుంది భగవంతుని పట్ల. ధ్యాయతో విషయం సంఘం ఏర్పడుతుంది. భగవంతుని చేరుకున్నారనే కోరిక బలమవుతుంది. దానివల్ల ఏంటి? కామ ఇంకా ఉధృతమవుతుంది. ఆ కోరిక, ఆ కామ అనేది ఇక్కడ ప్రేమ. సో దానివల్ల క్రోధోభిజాయతే క్రోధం ఉండకపోవచ్చు. క్రోధం ఏమిటి పట్ల వస్తుంది? మనకి మనం చేసిన పాప పనుల పట్ల మనం పశ్చాత్తాపం చెందుతాం. సమ్మోహ భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమలో మనల్ని మనం మర్చిపోతాం అనమాట. సమ్మోహం అంటే ఒక భక్తుడు తనని తాను పూర్తిగా మర్చిపోతాడు. సమ్మోహమా స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. బుద్ధినాశం అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ పైన వాళ్ళ యొక్క జ్ఞానం పైన వాళ్ళ యొక్క ఆ వైరాగ్యం పైన ఏ మాత్రం భక్తులు ఆధారపడరు. వాళ్ళు ఏంటి? వాళ్ళు భక్తియుత సేవ యొక్క శక్తి వల్లనే భగవంతుడు వాళ్ళకి దొరుకుతాడు అనే విషయాన్ని వాళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు భక్తి శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన అర్చన వీటి యొక్క నవవిధ భక్తి మార్గాల ద్వారానే భగవంతుడు సంతుష్టుడవుతాడు అనే విషయాన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సో కాబట్టి అట్లా బుద్ధినాశ ప్రణశ్యతి కదా కాదు, భగవంతుని వాళ్ళు చేరుకుంటారు. బుద్ధి వాళ్ళకి అది దివ్యమైన జ్ఞానంతో వాళ్ళ వికసించబడతారు. సో కాబట్టి ఇది ఈ 5 పొటెంట్ ఫార్మ్స్ లో శక్తివంతమైన వాటిలో ఈ యొక్క భక్తుల సాంగత్యము ప్రామాణికుల. అందుకే ఈ ఎవరైతే ఇప్పుడు చూడండి మనకేంటి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద వారు. ఏంటి? ముక్త పురుషుడు. అంటే ఈ భౌతికమైన త్రిగుణాలకి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి శ్రీల ప్రభుపాద వారు. సో ఈ మనం ఎందుకు ఉదయాన్నే లేవడానికి మనం ఇబ్బంది పడుతున్నాం చెప్పండి? మన పైన త్రిగుణాల ప్రభావం ఉంది కాబట్టి. ఎందుకు? మనకి ఏదైనా ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు కానీ లేదంటే సెంటెన్స్ ఒకసారి రిపీట్ చేయండి ప్రభు. మన పైన త్రిగుణాల ప్రభావం ఉంది. రజోగుణము, సత్వగుణము, తమో గుణము. ఇప్పుడు మనకు సత్వగుణంలో బాగా సత్వగుణంలో ఉండి మనం భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు సత్వగుణం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం జపం చేయడానికి భక్తితో సేవ కార్యక్రమాలు చేయడానికి బాగా ఉత్సాహం ఉంటుంది మనకి. మనం భక్తుల నుంచి దూరంగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే చోటు ఉన్నప్పుడు కానీ ఉదయాన్నే మంగళారతికి లేవాలంటే కూడా కొన్నిసార్లు మనం లేజీగా ఫీల్ అవుతాం. ఏంటి అప్పుడు చెప్తుంది తమో గుణం. ఓ వద్దు, తమో గుణ ప్రభావం వల్ల ఏమంటది? నిన్న లేట్ అయింది పడుకునేసరికి, ఎందుకు అంత తొందరగా లేస్తున్నాను అంటది. అదే గుణాలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఏ సందర్భంలో ప్రభుపాద వారు చెప్తారేమని, నువ్వు మోకాళ్ళ పైన దొగ్గుకుంటూ వచ్చినా పర్లేదు మంగళారతికి రావాలి అని చెప్తారు అనమాట. సో అంత ఇంపార్టెంట్ మంగళారతి అటెండ్ అవ్వడం అనేది. మనం ఇక్కడ చూడండి ఈ దివ్యమైన జ్ఞానం అనేది ఏంటి? త్రిగుణాలకు అతీతమైన జ్ఞానం అని మనకి శ్లోకంలో చెప్పినారు. కాబట్టి మనం భాగవతాన్ని రెగ్యులర్ గా శ్రవణం చేయడము తర్వాత చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా చెప్తున్నాను, యాక్చువల్ గా నేను కూడా చాలా ఇంప్రూవ్ కావాలి నేను. మీరు తప్పుగా అనుకోద్దండి, నేను ఏదో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నానని. నేను ప్రయత్నం చేస్తున్నాను. మనమంతా సాధకులం. కాబట్టి ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడాలంటే ఎవరైతే త్రిగుణాలకి అతీతంగా ఉంటారో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మనం చక్కగా పాటించాలి. సో అది మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. మీరు చూడండి శ్రీల ప్రభుపాద వారు
ఎంత చక్కగా రోజంతా అల అంటే అలుపు లేకుండా వాళ్ళు రోజంతా గడిపేవారు. ఏంటి ఉదయం ఎప్పుడో లైక్ 12 తర్వాత ఆయన నిద్ర లేస్తే మళ్ళీ రాత్రి 8 గంటల వరకు దగ్గర దగ్గర 8, 10 గంటల వరకు ఫుల్ షెడ్యూల్ ప్యాక్డ్. ఏ నిమిషం కూడా నో వేస్టేజ్. సో అంత చక్కగా వాళ్ళు కార్యాచరణ ఉందంటే ఏంటి, వాళ్ళు త్రిగుణాలకి అతీతంగా ఉన్నారు. త్రిగుణాల లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా పని చేయరు. అది అసాధ్యం. మీరు ప్రయత్నం చేయండి, చాలా కష్టం. త్రిగుణాలకు అతీతమైన వాళ్ళే అంత చక్కగా కార్యాచరణ చేయగలరు. కాబట్టి మనము ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించడం చాలా చాలా ఇంపార్టెంట్. భక్తుల ఈ శ్రీమద్ భాగవతంతో పాటు భక్తుల సాంగత్యంలో నేర్చుకోవడం, భక్తుల సాంగత్యం చేయడం, భక్తి యొక్క సేవ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకు ఆకర్షణ రావట్లేదంటే ఎక్కడో తప్పు జరుగుతుంది, మనం చూసుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకం ఏంటి, ఖచ్చితంగా వాళ్ళకి ఆకర్షణ రావాలి అని చెప్తున్నారు. ఎవరు భగవంతుని భక్తితో సేవ పట్ల ఆకర్షణను పొందరు అని అడుగుతున్నారు ఈ శ్లోకంలో. చూడండి, అట్టి జ్ఞానము భౌతిక ఆసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదై ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండా, ఎవరు ఆకర్షితుడు కాకుండా ఉంటారు? ఇదేంటంటే భౌతిక. చూడండి, మనం భగవద్గీత జపం చేస్తున్నాము, భగవద్గీత భాగవతం చదువుతున్నాము, భక్తుల సాంగత్యంలో ఉంటున్నాము అంటే ఖచ్చితంగా మనకి రాజకీయం పట్ల, సామాజిక విషయాల పట్ల, మన యొక్క శరీరం పట్ల ప్రీతి, కుటుంబం పట్ల ఏంటి భ్రమ, ఈ వీటి అంటే కుటుంబాన్ని నేనేం పోషిస్తున్నాను, నేను రక్షిస్తున్నాను అనే భావన, వీటన్నిటి నుంచి మనం విడిపడుతున్నామా లేదా అనేది మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. సో ఖచ్చితంగా మనం చక్కగా చేస్తున్నాము, అటెంటివ్ గా చేస్తున్నామంటే ఈ ఆకర్షణ అనేది ఖచ్చితంగా వస్తుంది భగవంతుని పట్ల. దాంట్లో నో డౌట్. అంటే రోజు రోజు మనం దివ్యమైన ఈ ఆనందాన్ని మనం పొందుతాం. సాధకుని స్థాయిలో కూడా ఇది సాధ్యమవుతుందని ప్రభుపాద వారు రాశారు భాష్యంలో. సాధకులు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ ఆనందాన్ని. ఎట్లయితే మనం తినేటప్పుడు మనం కడుపు నిండుతుంది, శక్తి వస్తుంది కదా, మనకు బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆకలిగా ఉన్నప్పుడు తింటే. సో మనకు నిజంగా ఆకలి ఉంటే దివ్యమైన ఆనందం కావాలని, సో మనం నిజంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని చక్కగా మనం శ్రవణం చేస్తుంటే ఖచ్చితంగా మనకేంటి దివ్యమైన ఆనందం, ఆత్మ సంతృప్తి మనకి కలుగుతుంది. భగవంతుని పట్ల ఆకర్షణ కలుగుతుంది, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. అదే మచ్చిత్త మత్ గత ప్రాణ ఉదయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చవలు. నిత్యం అంటే ఎవ్రీడే, నిత్యం అంటే ఇక్కడ ప్రతిరోజు అని, సతతం అంటే 24 hours అని, నిత్యం అంటే అండి ప్రతిరోజు వాళ్ళు నా గురించి చర్చించుకుంటారు, దివ్యమైన ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ చిత్తము మచ్చిత్త అంటే నా పైనే వాళ్ళ చిత్తం అంతా ఉంటుంది. వాళ్ళకి సాంఘిక విషయాల పట్ల, రాజకీయ విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు అని చెప్పని చెప్తుంది. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాద కి జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాద కి జై.